మనం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒక మంచి భవిష్యత్తును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడితే కూడా మరి సోనియా గాంధీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలిపించినటువంటి ఒక గుర్తింపు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ సమాజానికి ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగిందో అంతకంటే మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ అభివృద్ధి చేసుకునే దిశగా మనం ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి అడగడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది. ఆ నిర్ణయం మేరకే మరి కేంద్ర హైకమాండ్ ఏఐసిసిలో మేము ముఖ్యమంత్రి గారు మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎక్కడ అనేది మరి ఏఐసిసి పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం సోనియా గాంధీ కూడా పోటీ చేస్తారు. రామకృష్ణ గారు, పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి తెలంగాణలో బీజేపీ కూడా ముందు నుంచే ప్లాన్ వేసుకుంటోంది. మొన్నటి వరకు ఒక వార్తలు కూడా వినిపించేది, మోడీ గారు కూడా ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేస్తారు అనే వచ్చింది. బట్ అది ఎంతవరకు నిజమో అనేది అఫీషియల్గా పార్టీ నుంచి అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ఇంకా తెలియదు. బట్ ఇలా రకరకాలుగా బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది అనేది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, 2 సార్లు ఉన్నారు. లాస్ట్ టైం కూడా 4 సీట్లు వచ్చాయి కాబట్టి, పార్లమెంట్ స్థానాలు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా ఈసారి మాకే ఎక్కువ సీట్లు వస్తాయి అనేది. మొన్న అమిత్ షా గారు వచ్చి కూడా 10 సీట్లు టార్గెట్గా పనిచేయాలి నాయకులందరూ కూడా అని చెప్పారు. కాబట్టి బీజేపీ ఎలాంటి ప్లాన్లు వేసుకుంటోంది, మోడీ గారు ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి అని? అంటే ఈ పోటీ విషయంలో మా కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కలిసి కూర్చున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని పోటీ చేసేటటువంటి అంశాలు భారతీయ జనతా పార్టీలో ఉండవు. కాబట్టి మేము ఏది చేసినా కూడా ప్రజల కోసం, వాళ్ళకి ఏది మంచి జరుగుతుందో దాని ప్రకారమే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద పెద్దగా ఫోకస్ చేయదు, ప్రజలకు పనికొచ్చే విషయాల మీదే ఫోకస్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరు పోటీ చేసినా, అంటే దేశంలో ఎక్కడ కూడా మేము గెలవలేము, మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఈ రాష్ట్రం వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాకు అవసరం ఈరోజు లేదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలో ఉన్నాం. ఏ రాష్ట్రంలోనైనా సరే మాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈరోజు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కాబోయే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ తప్పకుండా ఎంపీ స్థానాల్ని అమిత్ షా గారు నిర్దేశించిన లక్ష్యం ఆల్రెడీ ప్రజలు నిర్దేశించుకున్నారు. భారతీయ జనతా పార్టీకి లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రం కావాలని ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసింది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ పోరు యాత్ర నిర్వహించి గ్రామ గ్రామాన్ని సందర్శించి తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తించింది. అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు రాగానే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించి తెలంగాణ ఏర్పాటుకు, రాష్ట్రం ఏర్పాటుకు కల సాకారం అయ్యేటట్టు భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, భారతీయ జనతా పార్టీకే ఓట్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానం, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, కేంద్రంలో బీజేపీ ఉండాలి, అనేక మంచి కార్యక్రమాలు నిర్వహణ చేయడంలో కానీ, అనేక పథకాలను రూపొందించడంలో, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో కానీ, భారతదేశ ప్రధానమంత్రికి భారతదేశ ప్రజల గౌరవాన్ని ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తున్నటువంటి విధానం కానీ ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రజా పరిపాలన చాలా మంచిగా సాగాలి అంటే అనేక సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా వస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఈ రోజున ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటిగా తయారైనటువంటి వాటిని మార్చుకుంటూ ఈ రోజున భారతదేశ పరిపాలన సొంతంగా మన యొక్క చట్టాల మీద ఆధారపడి
మన యొక్క న్యాయ సిస్టమ్ మీద ఆధారపడి వెళ్లే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి అటువంటి వాటినన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అటువంటి అన్ని కూడా రావాలని చూస్తా ఉన్నారు. అదే రామకృష్ణ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే తినడానికి సో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేషన్ షాపుల్లో కూడా ఈ రోజున ఉచితంగా రేషన్ అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అన్ని విషయాలు చూసుకుంటే లోక్సభలో తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటాం. 10కి మించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైట్, ఓకే రామకృష్ణ గారు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరే వాళ్ళ ఇష్టము, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి నిలబెట్టుకోవాలనేది ఆ పార్టీ వ్యక్తిగత విషయము, వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, అది వేరే విషయం. బట్ సోనియా గాంధీ గారు లాంటి వ్యక్తిని ఇక్కడ తెలంగాణలో పోటీ చేయడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఆవిడ పోటీకి సంబంధించి బీజేపీ ఏమనుకుంటుంది అనేది? వ్యూహం ఏం లేదండి, వ్యూహమే ఉండదు ఇందులో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్లో వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవటం వల్ల చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కానీ ఈ మధ్యనే ఒక నెల కింద గెలిచినటువంటి యొక్క తెలంగాణలో ఇంకా ప్రజాభిప్రాయం మారదు. కాబట్టి తప్పకుండా వారిని ఇక్కడ నిలబెట్టి, అది కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో నిలబెట్టి, ఆ యొక్క మిత్రులు ఇందాక చెప్పినట్టు తెలంగాణకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ యొక్క రుణం మేము తీర్చుకోవాలనుకుంటున్నాం అన్నారు. ఆ మాటలోనే అర్థం ఉంది. తప్పకుండా వారిని ఇక్కడ నుంచి ఎంపీగా చేయించాలని ఒక ఆలోచన ఉంటుంది. దేశంలో ఎక్కడ అవకాశం లేకపోయినా ఇక్కడ నుంచి చేయాలని. కాబట్టి దాని ప్రభావం వారు అనుకుంటున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కానీ, తర్వాత పక్కనటువంటి చెన్నైలో కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ ప్రభావం ఏమి ఉండదండి. ప్రభావం ఉండాలంటే ప్రభావశీలమైనటువంటి నాయకులు ఉండాలి. బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఆ ప్రభావం నెగిటివ్గా మారకుండా ఆ పార్టీ చూసుకుంటే బాగుంటుందేమో. ఎందుకోసం అంటే ఇక్కడ సౌత్లో కొంచెం ఎక్కువగానే దేశం కోసం, ధర్మం కోసం ఉండాలనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నేను మిగతా విషయాల్లోకి వెళ్ళటం లేదు. అటువంటి ఇక్కడ ఒకసారి వచ్చినాయి అంటే వారి ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఆలోచించుకోవాలి. దాంట్లో మేము కామెంట్ ఉండవు. వారు పోటీ చేసినా చేయకున్నా భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మేము దూసుకుపోతాం. రాములు గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ ఎలక్షన్